హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు పిడిగిరాల కుకింగ్ ఛానల్లో మంచి ఐటెంతో మళ్ళీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. స్నాక్స్ స్నాక్స్ పిల్లలకి సాయంత్రం పూట 4కి 5కి వస్తారు కదా ఫ్రెండ్స్, వాళ్ళకి ఏదన్నా తయారు చేయమని చాలామంది మన కామెంట్లు అడిగారు లైవ్లో. అందుకోసం ఈరోజు కామెంట్ కోసం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అర్థమైపోయి ఉంటుంది మీకు నేను చేసే విధానం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా. ఇది ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవ్వరు ఉండరు, చాలా అందరూ తినొచ్చు. షుగరు బీపీ అనేది ఏమి లేకుండా ప్రతి వాళ్ళు తినేది ఫ్రెండ్స్. ఇది మంచి ఐటమ్. సాయంత్రం పూట పాప్కార్న్ టీవీ చూసుకుంటా తినొచ్చు, సినిమా చూసుకుంటా తినొచ్చు, ఎలాగైనా తినొచ్చు. ఇది అర్థమైపోయినట్టుంది, చెప్పేస్తున్నా. ఇంకా ఏముంది, పాప్కార్న్. మన పాప్కార్న్ తయారు చేయటం ఎలా అయిందని దాని వీడియో మై ఫ్రెండ్స్. పాప్కార్న్ తయారు చేసే విధానం చాలామందికి తెలియదు ఫ్రెండ్స్. కొంతమందికి తెలుసుంటే తెలిసిన వాళ్ళకి కాదు, తెలియని వాళ్ళకి మాత్రమే చూపిస్తున్నా. తెలిసిన వాళ్ళకైతే కాదు, తెలియని వాళ్ళకి మాత్రం చూపిస్తున్నా. అందరూ అబ్బాయి ఇదేముంది అనుకోమాకండి. చేసే విధానం బట్టి కూడా పాప్కార్న్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి మొక్కజొన్న కండెలు, మొక్కజొన్న విత్తనాలు తెలుసు కదా, వీటిని పాప్కార్న్ కూడా అంటారు. ఇవి మొక్కజొన్న కండెలు విత్తనాలు, ఇవి పచ్చి అండి. ఇవి నేను పచ్చి తీసుకున్నట్లా, పచ్చి పొడి పొడి ఆలుతూ. మనకి ఈ ప్యాకెట్ 1/2 కేజీ ప్యాకెట్ అండి. 1/2 కేజీ ప్యాకెట్లో నేను ఒక కప్పు తీసుకున్నానండి. కప్పుకి కొంచెం తక్కువ కప్పు తీసుకుందాం. ఇవే చాలా అవుతాయి. ఈ పచ్చి అండి, ఈ ఓన్లీ పచ్చి, దీంట్లోకి ఆయిల్ కానీ ఏమీ లేదండి. పచ్చి తీసుకోవాలి ఇవి. నేనైతే పచ్చి తీసుకున్నా. కొంతమంది ప్యాకెట్లో నూనె, దాంట్లో అన్ని కారం అన్నీ వచ్చేస్తాయి. అదైనా పర్వాలేదు, ఇలాగైనా పర్వాలేదు. నేను ఎప్పుడు విడిగా తెచ్చుకుంటాను. విడిగా తెచ్చుకొని నేను తయారు చేసుకుంటా. చూడండి, నేను విడిగా తెచ్చుకొని తయారు చేసుకుంటా. ఇవి ఎలా తయారు చేయాలో ఏందో చూపిస్తా, చూడండి ఫ్రెండ్స్. అండి, ఫస్ట్ బాండీ పెట్టుకోవాలి. బాండీ పెట్టుకొని 1/2 స్పూను ఆయిల్ పోసుకోవాలండి. చూపించాక ఇదిగోండి ఆయిల్. ఈ కొంచెం ఆయిల్ ఇట్లా అనుకోవాలి, కొంచెం ఆయిల్ని అట్లా అనుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో చిటికెడు అంత ఉప్పు, ఎక్కువ కూడా వేసుకోకూడదండి. ఉప్పు చిటికెడు అంతా ఉప్పు, ఇగో చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఇవ్వండి చిటికెడు ఉప్పు, మనకు సరిపోయేంత ఉప్పు. ఉప్పు ఎక్కువ తింటే ఏం లేదు, ఉప్పు తక్కువ తింటే ఉప్పు తక్కువ వేసుకోవాలండి. ఇంక ఇది అంతా వేడెక్కాలి, ఆయిల్ అంతా వేడెక్కాలి. వేడెక్కే లోపల ఇవ్వండి ఉప్పు కూడా, మనకి ఉప్పు ఆయిల్ కూడా వేడెక్కింది. ఇవ్వండి ఇట్లా వేసుకోవాలి. ఇవన్నీ ఇట్లా పాప్కార్న్ మొత్తం వేసేసుకోవాలి. ఇంక అవసరం లేదండి, ఆయిల్ మనకు అవసరం లేదు, అవి అయిపోతాయి. ఇప్పుడు మూత పెట్టుకోవాలండి. కంపల్సరీగా మూత ఉండాలి. మొత్తం లేక పేలిపోయి బయటకు వచ్చేస్తాయి, పట్టా అని బయటకు వచ్చేస్తాయి. మూత కంపల్సరీగా మూత పెట్టుకొని ఇది తయారయ్యాక చూపిస్తాను. చూడండి పాప్కార్న్ ఇదిగోండి గ్లాస్. ఇది ఈ గ్లాస్ అర్థం గ్లాస్ అండి. ఇది నాన్ స్టిక్ గ్లాసు. అయితే దాంట్లోంచి పేలుతుంటే చూడండి ఎట్లా చూపిస్తున్నాను. చూడండి ఎంత చక్కగా పేలుతున్నాయో, చాలా బాగుంటాయండి. ఇలా చేసుకోండి పాప్కార్న్, సూపర్. చూడండి గ్లాసు అండి, ఇది గ్లాసు. ఇదిగో చూడండి, స్టవ్ మొత్తం చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి దాంట్లోంచి లోనకి చూపిస్తున్నా మీకు. చాలా చూడండి ఎంత చక్కగా పేలుతున్నాయో. పాప్కార్న్కి అయిపోయినాయండి, తొందరగా రెడీ అయిపోయే పాప్కార్న్స్. ఎంత చక్కగా పాప్కార్న్ చూడండి. కొంతమంది అడిగారండి పాప్కార్న్ వీడియో పెట్టమని. మేము ఎప్పుడు తింటామండి, మేము బాగా తింటాం పాప్కార్న్స్. 1 కేజీ 1/2 కేజీ తెస్తానండి. మాకేం తోసినప్పుడు టీవీ చూసేటప్పుడు, మంచి సినిమా చూస్తూ ఫ్యామిలీ మొత్తం అందరం కూర్చొని సినిమా చూసేటప్పుడు చక్కగా పాప్కార్న్ ఇలా తయారు చేసుకొని అందరం కూర్చొని తింటామండి. పాప్కార్న్ చాలా బాగుంటుంది. చాలా పసుపు కావాలంటే కొంచెం చిటికెడు పసుపు వేసుకోండి. కొంచెం పసుపు వేసుకుంటే కలర్ఫుల్గా పడుద్ది. కొంచెం పసుపు వేసుకుంటే కలర్ఫుల్గా అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం పసుపు, చిటికెడు పసుపు వేద్దామండి. కొంచెం చిటికెడు పసుపు వేద్దాం. చూడండి ఇందాక పాప్కార్న్ కొంచెమేగా, ఇప్పుడు ఎన్ని అయినాయో చూడండి. దీని నిండా పాప్కార్న్ అయిపోయినాయి. మూత తీస్తే పేలు తీయండి. అయిపోయేదాకా మాత్రం మూత తీయొద్దు. మూత తీస్తే మాత్రం పేలిపోతాయి. మీకు అవసరం అనుకుంటే పసుపు వేసుకోండి, లేకపోతే పసుపు కూడా వేసుకోగల. కలర్ కావాలి కొంచెం ఎల్లోగా కావాలనుకుంటే పసుపు వేసుకోండి. పసుపు వల్ల ఏం కాదు, పసుపు వేసుకోవచ్చు. కొంచెం చిటికెడు పసుపు. నేనైతే పసుపు వేయట్లేదండి, పసుపు వేయకుండే చూపిస్తా. కొద్దిగా పసుపు వేసా, చిటికెడు ఎంత ఎక్కువ కూడా ఇలా. చాలా బాగుందండి. చూడండి దగ్గర చూడండి గ్లాస్, దాంట్లో మీకు క్లారిటీ చూస్తున్నా. పాప్కార్న్ ఎలా అయిపోయినాయో చూడండి. పాప్కార్న్ రెడీ అయిపోయినాయండి మనకి. ఈజీగా తొందరగా ఫ్యామిలీ మొత్తం కూర్చొని సినిమా చూస్తే ఎంజాయ్ చేస్తా తినే పాప్కార్న్ రెడీ అయిపోయింది. ఏమి లేదండి, పాప్కార్న్స్ విడిగా దొరుకుతాయండి మనకి. మొక్కజొన్న విత్తనాలు బయట దొరుకుతాయండి. 1/2 కేజీ తెచ్చుకున్నామంటే
ఓ డబ్బా పోసుకొని మనకు కావాలన్నప్పుడు కొంచెం చిటికి నూనె పోసుకొని కళాయిలో ముందు మూత ఉన్న కళాయికి చిటికి నూనె పోసుకొని దాంట్లో కొంచెం సాల్టు పసుపు వేసుకొని అవి కొంచెం వేడెక్కాక పాప్కార్న్ వేసుకొని పొయ్యి మీద పెట్టుకోవటమే మూత పెట్టుకుంటమే అయ్యే మంట పెట్టుకుంటే పాప్కార్న్ అయిపోతాయి. ఇంకా రెడీ అయిపోయినాయండి. మనం గ్యాస్ కట్టేద్దాం. గ్యాస్ కట్టేసేసి చూపిస్తాం మీకు. రెడీ అయిపోయినాయండి, కాలిపోతున్నాయండి వేడి వేడి పాప్కార్న్. మనకి ఇంకా రెడీ అయిపోయింది పాప్కార్న్. చూడండి చక్కగా మనకి రెడీ అయిపోయినాయి. ఇవ్వండి పాప్కార్న్ రెడీ అయిపోయినాయి. పాప్కార్న్ ఇలా తీసుకొని తింటమేనండి. పాప్కార్న్ రెడీ అయిపోయినాయి, ఇంక తినేటివండి. ఇదిగోండి టేస్ట్ చేశానండి, సౌండ్ కూడా సూపర్ అండి. ఎంత బాగున్నాయి అంటే పాప్కార్న్ సూపర్గా రెడీ అయిపోయింది. ఇలా తయారు చేసుకోండి. మీకు నచ్చినైతే మా పాప్కార్న్ మీకు నచ్చినైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా రెడీ అయిపోయి పాప్కార్న్ వచ్చిన వాళ్ళకి మాత్రం కాదు ఫ్రెండ్స్, రాని వాళ్ళకి మాత్రమే పాప్కార్న్ వీడియో. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.